హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. మన రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేసుకుందామండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్, కర్డ్, మిల్క్, అలానే షుగర్, హనీ. నేను 2 తీసుకున్నానండి బనానా. వాటిని పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఈవినింగ్ టైం మీ పిల్లలకి కానీ ఇవ్వండి, టేస్ట్ సూపర్ గా ఉంటుంది. హెల్దీ డ్రింక్ అండి ఇది. సో ఇప్పుడు మన మిక్సీ జార్ లోకి 1 బై 1 అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి. బనానా, డ్రై ఫ్రూట్స్, షుగర్, కర్డ్, మిల్క్, మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్ రెడీగా పెట్టుకున్న అవన్నీ 1 బై 1 అన్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి. 5 మినిట్స్ లో మనకి ఈ బనానా స్మూతీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ కన్నా ఈవినింగ్ బాగా తీసుకోండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అన్ని హెల్దీ ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏముండదు. సో అలానే రోజ్ సిరప్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం టేస్ట్ సూపర్ గా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అయి ఉంటుందండి. మీ దగ్గర లేదు అనుకుంటే రోజ్ సిరప్ అనేది అవాయిడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను కదండి. ఒక 70% అయిపోయాక రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఇంట్లోనే హోమ్ మేడ్, హెల్దీ అండ్ డెలిషియస్ గా ఉండే బనానా స్మూతీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. సో దీంట్లో మనం ఫైనల్ గా దీనికి గార్నిష్ కోసం చాక్లెట్ ఫ్లేవర్ సిరప్ పైన యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసుకొని పైన డెకరేషన్ కోసం మనం తాగేయచ్చండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.